హాయ్, మీ స్ఫూర్తి వెంకటేశ్వర్లు సార్, మెథడాలజీ. మన ఎగ్జామ్ బ్యాచ్లో రెండో గ్రాండ్ టెస్ట్లో వచ్చిన ట్రై మెథడ్ బిట్స్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ యూట్యూబ్లో సైన్సు, సోషలు, మ్యాథ్స్ మనకి గ్రాండ్ టెస్ట్లో డిఎస్సి ప్యాటర్న్లోనే నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క మెథడ్లో 8 బిట్స్ 4 మార్క్స్. ఆ విధంగా మ్యాథ్స్, సైన్స్, సోషల్ యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఉంది ఆల్రెడీ పేపరు. దాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఫస్ట్ మ్యాథ్స్. ఫస్ట్ క్వశ్చన్, 1 into 1 equal to 1, 11 into 11 equal to 121, 111 into 111 is equal to 1231, 1111 into 111 equal to 1 2 3 4 3 2 1, so and so on. ఇలాంటి ప్రాబ్లంని విద్యార్థి చేత చేయించడం వల్ల విద్యార్థిలో పెంపొందే విలువ ఏది? ఇది క్వశ్చన్. చూడండి, ఇదొక ప్రాబ్లం. దీన్ని ఒకసారి పరిశీలించండి. పై అమరిక క్రింది వానిలో ఏ విలువను సూచిస్తుంది? ఆప్షన్ నెంబర్ 1 సిద్ధపరిచే విలువ, వినోద విలువ, సాంస్కృతిక విలువ, క్రమశిక్షణ విలువ. సో చూడండి, ఈ అమరిక ఏ విలువను సూచిస్తుంది? వినోదపు విలువన, సిద్ధపరిచే విలువన, సాంస్కృతిక విలువన, క్రమశిక్షణ విలువన? రైట్ ఆన్సర్ ఎస్, వినోద విలువ. రైట్. ఫజిల్స్లో కానీ, రిడిల్స్లో కానీ, ఆటల్లో కానీ, పాటల్లో కానీ విద్యార్థుల చేత మనం అటువంటి వాటిలతో అటువంటి యాక్టివిటీస్ విద్యార్థులకు మనం కల్పించినప్పుడు విద్యార్థికి ఆనందం కలుగుతుంది. కాబట్టి దాన్ని వినోదపు విలువ అని అంటాం. ఓకే, సో ఇది ఒక ఫజిల్. సో చూడండి, ఇక్కడ 1 into 1 1, 11 into 11 121, 111 into 111 123 1, అంటే పెరుగుతుంది, తగ్గుతుంది. నెక్స్ట్ 4 ones into 4 ones, 1 2 3 4 3 2 1. ఇలా ఇదొక ఫజిల్. ఇది ఇలాంటి ఫజిల్లో పిల్లవాడు చేసినప్పుడు వాడికి ఒక యాక్టివ్నెస్ వస్తుంది, ఆనందం వస్తుంది. కాబట్టి ఇందులో ఇమిడి ఉండే విలువ వినోదపు విలువ. మరి ఎప్పుడు సిద్ధపరిచే విలువ? విద్యార్థిని ప్రాథమిక స్థాయి గణితము, ఉన్నత స్థాయి గణితికి తయారు చేసిన, లేదా పాఠశాల స్థాయి గణితము నిజ జీవితానికి తయారు చేసిన అప్పుడు ఆ గణితానికి ఉండే విలువ ఏది అంటే సిద్ధపరిచే విలువ. ఎప్పుడు సాంస్కృతిక విలువ? మన ఆచార వ్యవహారాలు, కళలు, ఇలాంటి వాటిల్లో గణితం ఇముడి ఉంటే గణితానికి ఉండే విలువ సాంస్కృతిక విలువ. నెక్స్ట్, మన సంస్కృతిని తెలియచేసే గుడి, గోపురము, చర్చి, మసీదు ఇలాంటి కట్టడాలలో గణితం ఇమిడి ఉన్నా అక్కడ గణితానికి ఉండే విలువ ఏది అంటే సాంస్కృతిక విలువ, క్రమశిక్షణ విలువ. సో గణితం విద్యార్థిలో వేగము, ఖచ్చితత్వము, తార్కిక ఆలోచనలు, హేతువాద ఆలోచనలు, సో అనుమితులు రాబట్టడము, వేగంగా ఖచ్చితంగా ఫలితాలను రాబట్టడం, ఇలాంటి గుణాలను అంటే మానసిక పరమైన, మేధోపరమైనటువంటి గుణాలను విద్యార్థులలో పెంపొందిస్తే గణితం, అప్పుడు గణితానికి ఉండే విలువ ఏది అంటే క్రమశిక్షణ విలువ. సో ఒక క్వశ్చన్లో 4 ఆప్షన్లు ఉంటాయి కాబట్టి ఏ ఆప్షన్కి ఎప్పుడు ఆన్సర్ పెట్టాలని 4 ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ అమరికలో ఉండే విలువ ఏది అని అంటే వినోదపు విలువ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో ఏది స్పష్టీకరణ అని అడుగుతుంది. అంటే 4 ఆప్షన్లు ఇచ్చున్నారు. ఈ 4గింటిలో సరైనటువంటి స్పష్టీకరణ ఏది, స్పెసిఫికేషన్ ఏది? ఇది క్వశ్చన్. ఫస్ట్ది చతుర్భుజ లక్షణాలను ప్రదర్శించుట. రెండోది త్రిభుజ వైశాల్య సూత్ర ఆవిష్కరణను విశదపరచుట. మూడోది a+b² = a² + 2ab + b² అని జ్ఞప్తికి తెచ్చుకొనుట. 4 ఆప్షన్, దీర్ఘచతురస్రం సమాంతర చతుర్భుజాల మధ్య సంబంధాలను గుర్తించుట. సో మొదటిది ప్రదర్శించడం, రెండోది విశదపరచడం, మూడోది జ్ఞప్తికి తెచ్చుకోవడం, 4వది సంబంధాలను గుర్తించడం. ఈ 4గింటిలో రైట్ స్పెసిఫికేషన్ ఏది, ప్రాపర్ స్పెసిఫికేషన్ ఏది అని అడిగాడు. సో సింపుల్, వెరీ సింపుల్. స్పష్టీకరణలు అనేటివి జ్ఞానానికి గుర్తించుట, జ్ఞప్తికి తెచ్చుకోవడం ఉన్నాయి. అలానే అవగాహనకి వివరించుట, వ్యాఖ్యానించుట, వర్గీకరించుట, సంబంధాలు గుర్తించుట, భేదాలు చెప్పుట, పోలికలు చెప్పుట ఉన్నాయి. అలానే వినియోగానికి సో విశ్లేషించుట, కారణాలు చెప్పుట, కార్యకరణ సంబంధాలను తెలియచేయడం, ఓకేనా, ఫలితాలను రాబట్టడం, ప్రాగుక్తీకరించడం, ఇలాంటివి ఉన్నాయన్నమాట. ఓకే, సాధారణీకరించడం. ఈ స్పష్టీకరణల్లో ఈ 4గింటిలో ఎక్కడున్నాయనేది మనం చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చతుర్భుజ లక్షణాలను ప్రదర్శించడం అనేది దెర్ ఈజ్ నో స్పెసిఫికేషన్. నెక్స్ట్ రెండోది
సూత్ర ఆవిష్కరణను విశదపరచడం అని ఉంది, స్పష్టీకరణలో లేదు, ఇది విశదపరచడం, ప్రదర్శించడం ఇలాంటిది. సో 3 ఆప్షన్లో జ్ఞప్తికి తెచ్చుకోవడం, ఇది జ్ఞానానికి సంబంధించిన మంచి స్పష్టీకరణ. 4 ఆప్షన్లో సంబంధాలను గుర్తించడం, ఐడెంటిఫైస్ ద రిలేషన్, అంటే ఇది అవగాహనకు సంబంధించిన సరైన స్పష్టీకరణ. కాబట్టి రైట్ ఆన్సర్ సిడి. అంటే కింద మళ్ళీ 4 ఆప్షన్లు ఇచ్చి 1లో ఏబిసిడి, 2లో ఏసి, 3లో బీడి, 4లో సిడి అని ఇవ్వడం జరిగింది. సిడి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే జ్ఞప్తికి తెచ్చుకోవడం, సంబంధాలను గుర్తించడం. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి తాను నేర్చుకున్న భావనల అవగాహన ఎంత మేరకు జరిగిందనే విషయాన్ని వెంటనే తెలుసుకోవడం కోసం ఉద్దేశించబడినటువంటి శీర్షిక ఏది? సో మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో, ప్రాథమిక స్థాయి మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో ఒక పాఠం చెప్పిన తర్వాత ఆ పాఠంలో ఉండే భావనలు విద్యార్థికి అర్థమైనయా లేదా అని వెంటనే తెలుసుకోవడం కోసం పాఠం అయిపోయిన తర్వాత డూ దిస్, ట్రై దిస్, ప్రయత్నించండి, ఇలాంటి కొన్ని ఎక్సర్సైజులు మనకు ఉన్నాయి టెక్స్ట్ బుక్లో. సో లెసన్లో అంతర్భాగంగా డూ దిస్, ఇవి చేయండి, ట్రై దిస్, ప్రయత్నించండి, ఇలాంటి కొన్ని హెడ్డింగ్ పెట్టి కింద క్వశ్చన్స్ ఇచ్చి ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ క్రింద 4 ఉన్నాయి. 1 ప్రయత్నించండి, 2వది ఆలోచించండి, చర్చించండి, 3వది రాత కృత్యాలు, 4వది ఇవి చేయండి. ఈ 4 ఎక్సర్సైజుల్లో ఏ ఎక్సర్సైజ్, ఏ శీర్షిక పిల్లవాడికి ఆ పాఠంలో ఉండే భావనలు అర్థమైనయా లేవా అని వెంటనే తెలుసుకోవడం కోసం ఉద్దేశించబడింది అని అడిగాడు. అంటే టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వశ్చన్ ఇది. టెక్స్ట్ బుక్లో ఈ 4 ఉంటాయి. ప్రయత్నించండి అనే హెడ్డింగ్ పెట్టి కింద క్వశ్చన్స్ ఉంటాయి, ఆలోచించండి, చర్చించండి అనే హెడ్డింగ్ పెట్టి కింద క్వశ్చన్స్ ఉంటాయి, రాత కృత్యాలు హెడ్డింగ్ పెట్టి కింద క్వశ్చన్స్ ఉంటాయి, ఇవి చేయండి అనే హెడ్డింగ్ పెట్టి కింద క్వశ్చన్స్ ఉంటాయి. అయితే ఈ 4 శీర్షికల్లో ఏ శీర్షిక విద్యార్థి తాను నేర్చుకున్న భావనల అవగాహన ఎంత మేరకు జరిగిందనే విషయాన్ని వెంటనే తెలుసుకోవడం కోసం ఉద్దేశించబడింది అని అడిగాడు. దానికి రైట్ ఆన్సర్ ఇవి చేయండి, డూ దిస్. ఈ ఇవి చేయండి అనే ఆ శీర్షిక కింద ఉండే ఆ క్వశ్చన్స్, ఆ ఎక్సర్సైజ్ ఎందుకు అంటే ఆ పాఠంలో ఉండే భావనలు పిల్లవాడికి అర్థమైనయా లేవా అని వెంటనే తెలుసుకోవడం కోసం. ఓకే, రైట్. నెక్స్ట్ 4వ క్వశ్చన్, బోధన లక్ష్యాల లక్షణాలకు చెందినది. సో లక్ష్యాలకు కొన్ని లక్షణాలు ఉంటాయి. ఈ 4 ఇచ్చారు లక్షణాలు. ఇందులో లక్ష్యాలకు చెందినవేవి? రైట్. మళ్ళీ కింద ఏబిసిడి, ఏబిడి, బిసిడి, ఏబిసి అలా ఇవ్వడం జరిగింది. 1వ ఏ, అవి పూర్తి వాక్య రూపంలో రాయబడతాయి. ఏవి లక్ష్యాలు? కంప్లీట్ సెంటెన్సెస్. నెక్స్ట్ 2వది, వాటిలో విషయ సంబంధిత భాగం మాత్రమే ఉంటుంది. వీటిలో లక్ష్యములు. నెక్స్ట్ 3వది, అవి పూర్తి నిర్ధారితాలు. 4వది, అవి సాధింపదగినవి. ఓకేనా, రైట్. చూడండి, లక్ష్యాల లక్షణాలకు చెందినది ఏది అని అడుగుతున్నాడు. పూర్తి వాక్యాల్లో రాయబడతాయి. ఎస్, లక్ష్యాలను ఎప్పుడు కూడా పూర్తి వాక్యాల్లో ఉండాలి, రాయబడాలి, ఇది చెందింది. నెక్స్ట్ 2వది, విషయ సంబంధిత భాగం మాత్రమే ఉంటుంది ఆ లక్ష్యాన్ని సూచించే వాక్యంలో, ఇది రాంగ్. ఇది సో ప్రతి లక్ష్యాన్ని సూచించే వాక్యంలో ప్రవర్తన భాగం ఉండాలి, విషయ భాగం ఉండాలి, 2 ఉండాలి. బిహేవియర్ పార్ట్ ఉండాలి, కంటెంట్ పార్ట్ ఉండాలి. కానీ ఇక్కడ విషయ సంబంధిత భాగం మాత్రమే ఉంటుంది అన్నాడు కాబట్టి రాంగ్. నెక్స్ట్ 3వది, అవి పూర్తి నిర్ధారితాలు. ఎస్, అంటే లక్ష్యాలు అనేటివి విద్యార్థి సాధింపదగినవిగాను నిర్ధారించదగినవిగాను ఉండాలి. కాబట్టి లక్ష్యం సూచించే వాక్యం నిర్ధారించబడింది, పూర్తి నిర్ధారితాలు, అది చెందింది. నెక్స్ట్ సాధించదగినవిగా ఉండాలి. లక్ష్యాలు అసాధ్యమైనవిగా ఉండకూడదు, పిల్లవాడు సాధించగలిగినవిగా ఉండాలి. అప్పుడే పిల్లవాడిలో ప్రవర్తన మార్పులు ఏర్పడతాయి. కాబట్టి సాధింపదగినవి చెందింది, పూర్తి నిర్ధారితాలు చెందింది, పూర్తి వాక్య రూపంలో రాయబడాలి చెందింది. కాబట్టి ఏ, సి, డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఎల్డబ్ల్యూ ఆండర్సన్ క్రాత్వాల్ ప్రకారం సవరించిన బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగానికి చెందినది అన్నాడు. ఓకే, సవరించిన బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగం 2001లో ఆండర్సన్ క్రాత్వాల్ అనే వీళ్ళిద్దరూ బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగం మీద పరిశోధనలు చేసి అందులో కొన్ని తప్పులు ఉన్నాయి. 1956లో డాక్టర్ బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ వర్గీకరించినటువంటి జ్ఞానాత్మక రంగంలో కొన్ని తప్పులు ఉన్నాయని 2001లో సవరించడం జరిగింది. 2001లో ఎవరు అంటే ఆండర్సన్ అండ్ క్రాత్వాల్. మరి ఆ సవరించినటువంటి దాంట్లో జ్ఞానాత్మక రంగానికి చెందినది ఏది అన్నాడు. ఏ, విశ్లేషణ. నెక్స్ట్ బి సంశ్లేషించుట. సి జ్ఞాపకంలో ఉంచుకొనుట.
నెక్స్ట్ ఈ 3 ఇచ్చాడు. ఆప్షన్ నెంబర్ 1 బీసీ, ఆప్షన్ నెంబర్ 2 సిడి, ఆప్షన్ నెంబర్ 3 ఏడి, ఆప్షన్ నెంబర్ 4 బీడి. ఒకసారి జాగ్రత్తగా చూడండి. సవరించబడినటువంటి క్రాత్వాల్ అండర్సన్ జ్ఞానాత్మక రంగంలో నామవాచకాలు ఉండవు, క్రియాపదాల రూపంలో ఉంటాయి లక్ష్యాలు. కాబట్టి ఇక్కడ చూడండి, విశ్లేషణ అనేది నామవాచకం కాబట్టి ఇది కాదు. ఇంకా 2 ఉన్నాయి, సంశ్లేషించుట, జ్ఞాపకంలో ఉంచుకొనుట. ఇవి చూడండి, ఇక్కడ సంశ్లేషించుట, జ్ఞాపకంలో ఉంచుకొనుట ఈ 2 ఉన్నాయి. ఈ 2 కూడా క్రియారూపంలోనే ఉన్నాయి. కాబట్టి ఈ రెండిట్లో ఏదవుతుంది అనేది ఇక్కడ చూడండి. ఒక్కసారి చూడండి. ఇంకొకటి డి కూడా ఉందమ్మా. ఏబిసిఏ 3 రాశాను నేను. ఇంకొక డి స్టేట్మెంట్ కూడా ఉంది. డి స్టేట్మెంట్లో ఏముందంటే సృష్టించుట. సృష్టించుట ఒక్కసారి మళ్ళీ చూడండి. ఎల్డబ్ల్యూ ఆండర్సన్ క్రాత్వాల్ ప్రకారం సవరించిన బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగానికి చెందినది. ఇది క్వశ్చన్. ఏ విశ్లేషణ, బి సంశ్లేషించుట, సి జ్ఞాపకంలో ఉంచుకొనుట, డి సృష్టించుట. ఓకేనా, క్లియర్. అయితే కింద వీటిలో ఏది అన్నాడు ఒకసారి చూడండి. విశ్లేషణ అనేది నామవాచకం, అసలు లేదు అది సవరించిన ఆండర్సన్ క్రాత్వాల్ యొక్క వర్గీకరణలో, కాబట్టి అది కాదు. నెక్స్ట్ సంశ్లేషించుట లేదది, దాన్ని పూర్తిగా పేరు మార్చేసి సృష్టించుట లేదా ఉత్పత్తి చేయుట అని మార్చేశారు, కాబట్టి ఇది కూడా లేదు. ఇంకా చూడండి, జ్ఞానము అనేది బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగంలోని మొదటి లక్ష్యం అయితే దాన్ని క్రియారూపంలో మార్చి సవరించిన తర్వాత ఆండర్సన్ క్రాత్వాల్ జ్ఞాపకంలో ఉంచుకుంటా అని మార్చారు, ఇది ఉంది. నెక్స్ట్ ఈ సంశ్లేషణ అనేది బ్లూమ్స్ జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యం అయితే దాన్ని పూర్తిగా పేరు మార్చేసి అత్యున్నతమైనదిగా అంగీకరిస్తూ దాన్ని సృష్టించుట లేదా ఉత్పత్తి చేయుట అని మార్చారు, కాబట్టి ఇవి 2 రైట్. సిడి రైట్ ఆన్సర్. సిడి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వెంకటేష్ అనే 8వ తరగతి విద్యార్థి ఒక సమస్య సాధనకు వివిధ పద్ధతులను సూచించగలడు, దీని ద్వారా సాధించగలిగిన లక్ష్యం ఏది అనడం. ఒకసారి లక్ష్యాలు స్పష్టీకరణలు అనే పాఠంలో ఈ స్పష్టీకరణల మీద క్వశ్చన్ అడగడం జరిగింది. వెంకటేష్ అనే 8వ తరగతి విద్యార్థి ఒక సమస్య సాధనకు వివిధ పద్ధతులను సూచించగలడు, దీని ద్వారా సాధించగలిగిన లక్ష్యం ఏది. చూడండి, ఒక సమస్య సాధనకు సరైన సూత్రాన్ని సూచిస్తే అవగాహన, ప్రయోగం చేసేటప్పుడు ఆ ప్రయోగం చేయడానికి కావలసిన పరికరాలను రసాయనాలను సూచిస్తే అవగాహన. ఓకే, అదే మ్యాథమెటిక్స్లో ఒక ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు ఆ సమస్యను ఏ పద్ధతి ద్వారా టు సెలెక్ట్ ద ప్రాపర్ మెథడ్ ఆర్ న్యూ మెథడ్ ఆర్ షార్ట్ కట్ మెథడ్, సరైన పద్ధతిని సూచించినా మరొక పద్ధతిని సూచించినా నూతన పద్ధతిని సూచించినా అది వినియోగం, కాబట్టి రైట్ ఆన్సర్ వినియోగం. సో గుర్తుపెట్టుకోండి, సమస్య సూత్రం అడిగితే టకాను ఉపజెప్తే జ్ఞానం. అది A+B² సూత్రం ఏంది అంటే టకటక చెప్పేస్తే ఆ పిల్లవాడిలో ఉన్న లక్ష్యం జ్ఞానం. రాంబస్ వైశాల్యానికి సూత్రం ఏంది అని అడిగితే A = ½ D1 D2 అని చెబితే జ్ఞానం. సూత్రం చెప్తే జ్ఞానం, బట్ లెక్కిచ్చినప్పుడు ఈ సమస్యను సాధించడానికి సూటబుల్ ఫార్ములా ఏది అని అడిగినప్పుడు సరే ఈ సమస్యని ఈ సూత్రం ద్వారా సాధించవచ్చు అని సమస్య సాధనకు సరైన సూత్రాన్ని ఎన్నుకుంటే అవగాహన. ప్రయోగ నిర్వహణలో సరైన పరికరాలను కానీ రసాయనాలను కానీ ఎన్నుకున్నా సూచించిన అవగాహన, రైట్. సమస్య సాధనకు సరైన పద్ధతిని సూచిస్తే టు సెలెక్ట్ ద ప్రాపర్ మెథడ్ ఆర్ న్యూ మెథడ్, దట్ ఈస్ కాల్డ్ అప్లికేషన్. కాబట్టి విద్యార్థి వెంకటేష్ అనే 8వ తరగతి విద్యార్థి వివిధ పద్ధతులను ఒక సమస్య సాధనకు సూచిస్తే అందులో అతనిలో ఉన్న లక్ష్యం ఏదంటే వినియోగం. నెక్స్ట్ చూడండి, ఇది ఒక కొత్త బిట్ చూడండి. క్యాపిటల్ ఏ, నెక్స్ట్ క్యాపిటల్ పి, స్మాల్ ఈ, స్మాల్ కే, నెక్స్ట్ ఎక్స్. ఓకేనా, రైట్. APEKXను విస్తరించండి అనడం. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్, మీకు ఇది గుర్తుంటుంది. ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్. సో ఈ అంటే ఈ 2 కలిసి ఈ నాలెడ్జ్ అనాలి. దీన్ని ఏమనాలి? ఈ నాలెడ్జ్.
ఈ నాలెడ్జ్, ఈ రెండు కలిసి ఈ నాలెడ్జ్. సో ఎక్స్చేంజ్. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఆంధ్రప్రదేశ్ ఈ నాలెడ్జ్ ఈ ఎక్స్చేంజ్. ఆంధ్రప్రదేశ్ ఈ నాలెడ్జ్ ఈ ఎక్స్చేంజ్. ఆంధ్రప్రదేశ్ ఈ నాలెడ్జ్ ఈ ఎక్స్చేంజ్. ఒకసారి చూడండి. ఈ అనేది ఈ రెండిటికి, కేకి ఈ అనేది ఈ రెండిటికి, కేకి ఎక్స్కి. సో ఆంధ్రప్రదేశ్ ఈ నాలెడ్జ్ ఈ ఎక్స్చేంజ్, ఇది దీని పూర్తి యొక్క ఫుల్ ఫామ్. ఓకేనా? సో ఆంధ్రప్రదేశ్ ఈ నాలెడ్జ్ ఈ ఎక్స్చేంజ్ యొక్క అబ్రివేషన్ ఏంటంటే ఏపీఈకేఎక్స్. సో దీని అబ్రివేషన్ ఒకసారి ప్రీవియస్లో అడిగారు, ఇక్కడ దాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి. విద్యార్థి లాభ నష్టాలు అనే పాఠ్యాంశంలోని సమస్యలను తగిన వేగంతో క్రమ పద్ధతిలో సాధిస్తాడు. అతనిలో నెరవేరే లక్ష్యమేది అని అడిగాడు. లాభ నష్టాలు అనే పాఠంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఆ ప్రాబ్లమ్స్ని ప్రాపర్ స్పీడ్తో ఒక ప్రాపర్ లాజికల్ ఆర్డర్లో, అంటే ముందు స్టెప్ వెనకాల స్టెప్ ముందు అలా కాకుండా ఒకటో స్టెప్ తర్వాత రెండో స్టెప్ తర్వాత మూడో స్టెప్, ఇలా సరైన క్రమంలో తగినంత వేగంతో సమస్యలను సాధించాడు ఒక విద్యార్థి ఆ లాభ నష్టాలనే టాపిక్లో. అప్పుడు ఆ విద్యార్థిలో ఉన్న సామర్థ్యం ఏంది, లక్ష్యం ఏంది అని అడిగాడు. రైట్ ఆన్సర్ నైపుణ్యం. ప్రాబ్లం సాధించాడు కదా, సాల్వ్ చేశాడు కదా అని అప్లికేషన్ పెట్టకూడదు. నైపుణ్యాలలో మ్యాథమెటిక్స్లో మనకి రకరకాల నైపుణ్యాలలో ఒకటి ఏంటంటే గణిత నైపుణ్యం లేదా గణన నైపుణ్యం అని ఉంటుంది. ఓకేనా? క్యాలిక్యులేషన్ స్కిల్ ఆర్ మ్యాథమెటికల్ స్కిల్ అని ఉంటుంది. సో అదేంటి అంటే సమస్యలను రాత లెక్కలను కానీ మౌఖిక లెక్కలను కానీ వేగంగా ఖచ్చితంగా చెబితే అది గణన నైపుణ్యం. సమస్యలను సాధించేటప్పుడు తగినంత వేగంతో కనుక సాధిస్తే గణన నైపుణ్యం. సమస్యలను సాధించేటప్పుడు సోపానాలను క్రమ పద్ధతిలో వేస్తే ఆర్డర్లో గణన నైపుణ్యం. సమస్యలను సాధించేటప్పుడు సింబల్స్ దేర్ ఫోర్ ఎక్కడ పెట్టాలి, ఫర్ ఆల్ ఎక్కడ పెట్టాలి, దేర్ ఎగ్జిస్ట్ ఎక్కడ పెట్టాలి, సిన్స్ ఎక్కడ పెట్టాలి, సచ్ దట్ ఎక్కడ పెట్టాలి, ఇలా నోటేషన్స్ అని కానీ సంకేతాలను కానీ సరైన చోట ఉపయోగించి కనుక సమస్యలను సాధిస్తే దట్ ఈస్ కాల్డ్ క్యాలిక్యులేషన్ స్కిల్ ఆర్ మ్యాథమెటికల్ స్కిల్. కాబట్టి సమస్యలను తగిన వేగంతో క్రమ పద్ధతిలో విద్యార్థి సాధిస్తున్నాడు కాబట్టి అది నైపుణ్యం. ఏ నైపుణ్యం అని పర్టికులర్గా అడిగితే గణనా నైపుణ్యం. ఓకేనా? సో ఇలా ఒక మ్యాథమెటిక్స్లో 8 బిట్స్ మనకి డిఎస్సిలో రావడం జరుగుతుంది 4 మార్క్స్కి. ఇది సెకండ్ గ్రాండ్ టెస్ట్లో మనం ఇచ్చినటువంటి క్వశ్చన్స్. ఓకే.